ప్రభు మనందరినీ దీవించునుగాక. హల్లెలూయా. మరి పరిశుద్ధ వివాహం ద్వారా జత చేయబడబోతున్నటువంటి దేవుని పిల్లలకి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆ యొక్క శుభాకాంక్షలు వారికి తెలియజేస్తా ఉన్నాను. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి దైవజనులు, స్థానిక సంఘ కాపరి పాస్టర్ మెలంగ్టన్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి అధ్యక్షుల వారికి నా ప్రత్యేక వందనాలు. అలాగే ఇక్కడ వేదికను అలంకరించినటువంటి మరి పెద్దలు, అలాగే మరి వివాహకర్త గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన దేవుని పరిశుద్ధులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న మాట మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమాకాండము 2వ అధ్యాయము ఆ మొదటి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. దయచేసి సహకరించండి. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జగటమన్ను కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికేమి సంభవించినో తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిలిచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆస్వాదించునుగాక. చదవబడిన వాక్యమునకు దేవుడు తన పరిశుద్ధాత్మను జతచేయునుగాక. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా తండ్రి, ప్రేమగల మా రాజ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కోపనాథ్ వారి వివాహ వేడుకను బట్టి నాయన, ఈ మహోత్సవాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నాయన తీసుకొచ్చినటువంటి దైవజనులను బట్టి, గ్రామస్తులను బట్టి, కుటుంబస్తులను బట్టి, ప్రభువ సమస్త సహోదరులను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్యము ద్వారా, ఆ పరిశుద్ధ వివాహము ద్వారా జతపరచబడబోతున్నటువంటి నీ బిడ్డలను కూడా మీరు దీవించండి. వారిని కూడా అన్ని విధాలుగా మీరు సిద్ధపరచండి. కొద్ది మాటలు మీరు ఇచ్చిన ఆయన నీవే మహిమ పొందమని కృప చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము. క్రీస్తునందు దేవుని పరిశుద్ధులారా, మరి ఇక్కడ చాలామంది క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవేతరులు కూడా ఉన్నారు. మరి ఇదే మొదటిసారిగా క్రైస్తవ వివాహాన్ని వీక్షిస్తున్న వారు కూడా ఉండొచ్చు. అనేక సార్లు క్రైస్తవ వివాహాలను చూస్తున్న వారు కూడా చాలా మంది ఉండొచ్చు. చూడండి దేవుని పిల్లలారా, మరి వివాహము దేవుడే నిర్ణయించాడు. వివాహం అనేది మన సొంత నిర్ణయాలు కాదని మనకు తెలుసు. దేవుడే మరి ఆదిలో ఈ యొక్క వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. మొదటి వివాహం చేసింది ఎవరంటే, వివాహకర్త ఎవరంటే దేవుడే. నిజంగా మరి ఆయన వివాహం చేశాడు, వివాహానికి హాజరయ్యాడు. ఆయన వివాహం చేశాడు, వివాహానికి హాజరయ్యాడు. వివాహము గురించి సందేహాలు కూడా ఆయన తీర్చాడు క్రొత్త నిబంధనలో. అలాగే మరి ఆయనే ఒక పెండ్లి కుమారుడుగా ఆయన ఉన్నాడని కూడా మనందరికీ తెలుసు. హల్లెలూయా. ఇక్కడ మనము మొదటి నిర్గమనంలో ఒక వివాహం చూస్తున్నామండి. ఎందుకంటే వివాహం అనేది ఎవరికి వారే సొంతంగా నిర్ణయాలు తీసుకుని చేసుకుంటే ఏమవుతుందో బైబిల్లో మనం చూసాం. ఆది కాండములోనే మరి వ్యవస్థ అంతా చెడిపోయిన ఆ కాలంలో మరి ఎలాంటి పనిష్మెంట్లు వచ్చినాయో మనం చూసామండి. ఎందుకంటే దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారని ఎవరికి నచ్చినట్టుగా వారు బిహేవ్ చేసినట్టుగా ఆ ఆది కాండంలో మనం చూసాము. వివాహ వ్యవస్థ పాడైపోయిన ఆ పరిస్థితి మనం చూసాము. దేవుని పిల్లలారా, దేవుడు గొప్ప పనిష్మెంట్లు కూడా ఇచ్చాడండి అక్కడ. అయితే చూడండి, వివాహం అనేది మనిషి తనకు నచ్చినట్టుగా, తోచినట్టుగా, అతనికి మరి కుదిరినట్టుగా చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వాక్యముతోనే జత కట్టాలని. ఎందుకంటే ఏదైనా వనంలో ఆదాము ఎలాంటి మెటీరియల్ అయి ఉన్నాడో సేమ్ అదే మెటీరియల్ అవ్వ కూడా. అందుకే ఆదాము అంటున్నాడు, నా యొక్క ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసము, నువ్వు నాలో నుండి తీయబడ్డావు అన్నాడు. కనుక దేవుని పిల్లలారా, వివాహ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశాడు.
ఎవరిని పెళ్లి చేసుకోవాలో దేవుడే మరి ఏర్పాటు చేశాడు. అయితే అది అంతా కూడా మరి పెర్వర్షన్ అయిపోయింది, పాడైపోయింది. ఇప్పుడు పాడైపోయినటువంటి వ్యవస్థ అంతా మనం చూస్తున్నాం లోకంలో. చిన్నపిల్లలకి, పెద్దవారికి ఎవరికి భయం లేదండి. చాలా మంది తమ వయసు రాకముందే మరి అడ్వాన్స్ అయిపోతున్నారు, తొందరపడిపోతున్నారు. ఒక సేవకుడు మరి లేకపోతే తల్లిదండ్రులు, పరిశుద్ధులు వారి సమక్షంలో చాలా వివాహాలు జరగట్లేదండి. వారికి నచ్చినట్టుగా జరుగుతున్నాయి. చిన్న చిన్న వయసులోనే పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. అంతే వేగంగా మరి వారు దూరం అయిపోవటం, వేరైపోవటం కూడా లోకంలో చూసి చాలా బాధపడతా ఉన్నామండి. భయంకరంగా వ్యవస్థ అంతా పాడైపోయిందండి. అనేక ప్రాంతాల్లో వెళ్ళి చూస్తున్న మాకు బాధగా ఉంటుంది. ఏంటిది? అసలు మాట వినడం, ఆమె కూడా మాట వినడం. నేను అతన్నే చేసుకుంటాను, నేను ఆమెనే చేసుకుంటాను. అలా కాకపోతే మీరు వద్దు, కన్నా తల్లిదండ్రులు వద్దు, సంఘం వద్దు, పాస్టర్ వద్దు, ఎవరొద్దు. ఇలాంటి లోకాన్ని మనం చూస్తున్నాం ఈరోజు. అయితే బైబిల్లో దేవుని పిల్లారా ఆదర్శప్రాయమైన వివాహాలు కూడా ఉన్నాయి. బైబిల్లో మనం చూసాము మొదటి నిర్గమనములో. ఆ మొదటి నిర్గమనములో ఇదిగో అక్కడ లేవి వంశస్థుడు మరలా లేవి వంశస్థురాలనే వివాహం చేసుకుంటున్నాడు. వర్తమానంతోనే జత కట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యంతోనే జత కట్టాలి. లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అప్పుడు భూమి మీదకి ఎలాంటి జనరేషన్ తీసుకొస్తున్నారు, వాళ్ళు ఎలాంటి సంతానాన్ని వారు తీసుకొస్తున్నారు చూడండి. వాక్యంతో జత కట్టినప్పుడు హేబేలు భూమి మీదకి వచ్చాడు. వాక్యము కాని దాంతో జత కట్టినప్పుడు కయ్యను భూమి మీదకి వచ్చాడు. ఏదైనా వనములోనే ఆ యొక్క ప్రారంభంలోనే ఇవి మనం చూస్తున్నాం. వాక్యముతో జత కట్టినప్పుడు అక్కడ హేబేలు వచ్చాడు. కానీ వాక్యము కాని దాంతో జత కట్టినప్పుడు అక్కడ మరి మృగం యొక్క ముద్రను పొందుకున్నటువంటి కయ్యను భూమి మీదకి వచ్చాడు. ఇక్కడ మనం చూస్తున్నాం ఎలాంటి ఒక జంటది. మీరు వివాహాల్లో అనేక జంటల గురించి మీరు వినుంటారు దేవుని పిల్లారా. ఈ రోజు నేను చెప్పే ఆ జంట ఎవరంటే అమ్రాము యాకేబోతులు. అమ్రాము ఒక గొప్ప ప్రార్థనాపరుడు, ఏ గ్రేట్ వారియర్, నాట్ ఓన్లీ సోల్జర్. అతనేమి ఒక సైనికుడు కాదు, ఒక యోధుడు. అతను గొప్ప యోధుడు, ప్రార్థనాపరుడు, ప్రార్థనలో కనిపెట్టే గొప్ప మరి వ్యక్తి అతను. అతనికి చక్కటి భార్య ఎవరంటే యాకేబేదు. వివాహం చేసుకునేటప్పుడు వారి యొక్క విధానం ఎలాగుందంటే లేవి వంశస్థురాల్ని వివాహం చేసుకున్నాడని రాయబడింది. అబ్రహాము తన కుమారుడికి వివాహం చేయాలనుకున్నప్పుడు అతడు మరి నిత్యముగా దేవుని పిల్లారా అన్యుల్లో గాని లోకములో గాని ఎక్కడ కూడా వెతకకుండా కేవలం వాక్యములో మాత్రమే అతడు తన యొక్క కుమారుడికి భార్యను తీసుకొచ్చాడు. అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి? ఎలియాజరు ఏం చేస్తాడో చెప్పండి. మరి చక్కగా తన సేవకుడి దగ్గర ప్రమాణం చేయించుకున్నాడు. మరి ప్రయాణం కడుతున్నాడు, ప్రార్థించాడు. ఆ తర్వాత పరిణయం చేశాడు వారికి. కానీ ఇప్పుడు వాక్యానుసారంగా అక్కడ ఒక జత ఉంది. ఇక్కడ మనం చూసినప్పుడు లేవి వంశస్థురాల్ని వివాహం చేసుకున్నప్పుడు అక్కడ ఎలాంటి వ్యక్తి భూమి మీదకి వస్తున్నాడంటే ఒక వాగ్దాన పుత్రుడు భూమి మీదకి వస్తా ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ ఎలాంటి వ్యక్తి భూమి మీదకి వస్తున్నాడంటే గ్రేట్ ప్రాఫెట్ భూమి మీదకి వస్తా ఉన్నాడు. గొప్ప ప్రవక్తను భూమి మీదకి తీసుకొస్తా ఉన్నారు. మనము ఎవరికైనా వివాహం చేయొచ్చు. కానీ విశ్వాస అవిశ్వాస, వాక్యం కాదా తెలుసుకుని చెయ్యాలి. అన్యుల వలె బిహేవ్ చేయకూడదండి దేవుని పిల్లలారా. చాలా మంది అన్యుల వలె బిహేవ్ చేస్తా ఉన్నారు. ఎలాంటి వ్యక్తులు భూమి మీదకి తీసుకొస్తావు? వికెట్ పీపుల్ని భూమి మీదకి తీసుకొస్తావు, మూర్ఖుల్ని భూమి మీదకి తీసుకొస్తావు, బలహీనల భూమి మీదకి తీసుకొస్తావు. బైబిల్లో ఒక జంట ఉందండి. ఎవరు వాళ్ళు? ఆహాబు, యెజెబెలు. ఎలాంటి వ్యక్తులు భూమి మీదకి తీసుకొచ్చారు? తాగేసి మరి ఆ టెర్రస్ పైన మరి భయంకరంగా తిరిగి కింద పడి చచ్చిపో వ్యక్తి. ఎలాంటి సంతానం భూమి మీదకి వస్తా ఉంది? వాక్యముతో చెత్త కట్టినప్పుడు అక్కడ పరిశుద్ధులు భూమి మీదకి వస్తూ ఉంటారు. వాక్యముతో చెత్త అయినప్పుడు హల్లెలూయా అక్కడ వాగ్దాన పుత్రులు భూమి మీదకి వస్తారు. జగత్తుకు పునాది వేయబడక మునిపే గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే వ్రాయబడ్డాయో వారే భూమి మీదకి వస్తారు. ఇక్కడ ఎలాంటి వ్యక్తి వస్తున్నారంటే అది వరకే. వీళ్ళు వివాహం చేసుకున్న తర్వాత హ్యాపీ లైఫ్ లేదండి. గొడవలు, గందరగోళం, భార్య భర్తలు కాదు, దేశమంతా గందరగోళం. యూదులపైన వ్యతిరేకత, భయంకరంగా వీళ్ళని బానిసలుగా చూస్తున్నారు, కొట్టేస్తున్నారు. అమ్రాము ప్రార్థనాపరుడు అండి. యాకేబోదు అతనితో ఏకీపిస్తా ఉన్నదండి. హల్లెలూయా.
మీరు కొద్దిసేపు నిద్రపోవచ్చు కదా సార్, యజమానుడు కొద్దిసేపు నిద్రపోవచ్చు కదా అంటే ఈయన అన్నాడంట, మరి కొద్దిసేపు నేను ప్రార్థన చేసి వస్తాను. హల్లెలూయా. ఆ వర్తమానం నాకు ఎంత ఇష్టమో, మోషేని గురించిన బోధన 100 ప్రసంగాలు చేశాను దానిపైన. మోషేని గురించిన బోధనలో మరి ప్రవక్త చెప్తున్నాడు, దేవుని పిల్లారా, అతడు ఎంతగా ప్రార్థన చేశాడంటే మోకాళ్ళ మీద ఉండి తూలిపడి అంతగా ప్రార్థన చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి ప్రార్థనా పరుడు, అలాంటి ఒక గొప్ప సహోదరి, వీళ్ళందరూ జత అయినప్పుడు ఎవరు వస్తారు భూమి మీదకి? ఒక అద్భుతమైన సంతానం భూమి మీదకి వచ్చింది. అతడే మోషే. హల్లెలూయా. అతడే గొప్ప యోధుడు. ఇశ్రాయేల్ ప్రజలు 20 లక్షల మందిని మరి కానాను తీసుకెళ్ళడానికి ఆ యొక్క మరి చక్కటి పాత్ర వహించినటువంటి గొప్ప దేవుని సాధన మాత్రం వారిద్దరు కూడా ఇప్పుడు మరి ఏకమయ్యారు, జత అయ్యారు. జత అయినప్పుడు వారు వివాహం చేసుకున్నప్పుడు వారికి ఒక కుమారుడు పుట్టాడని రాయబడింది. కుమారుడు పుట్టినప్పుడు ఒక ఒత్తిడి ఉంది అక్కడ. యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఇతను ఉన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? మోసే భూమి మీదకి వచ్చినప్పుడు పరిస్థితులు ఏమీ బాగలేవు. అయితే ఇతన్ని ఏం చేశారంట? 3 నెలలు దాచారంట. ఎలాంటి ఖడ్గానికి ఆహుతి అయిపోకుండా, ఎలాంటి శత్రువు యొక్క మరి పన్నాగానికి ఇతను బలైపోకుండా 3 నెలలు దాయబడ్డాడు అతను. నిశ్చయముగా మనము కూడా ఒక ఒత్తిడి కాలంలోనే భూమి మీద ఉన్నాము. ఇప్పుడు కూడా మనం ఎక్కడున్నాం చెప్పండి? ఒత్తిడి. చాలా మందికి ఒత్తిడి లేదులేండి. ఒక ఒత్తిడి కాలంలో ఉన్నాము. ఈ ఒత్తిడి కాలంలో కూడా దేవుడు మనల్ని 3 నెలలు దాస్తా ఉన్నాడు. నీతీకరణలోను, శుద్ధీకరణలోను, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనబడే ఆ 3 కార్యాల్లో దేవుడు మనల్ని దాస్తున్నాడు. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒత్తిడి వేగమైంది. మోషేని ఎక్కడ దాచారు? గోడకు రంధ్రం చేసి, హల్లెలూయా, ఆ గోడలో పెట్టారని ప్రవక్త చెప్తున్నాడు. 3 నెలలు కూడా అతను అక్కడే ఉన్నాడండి. చక్కగా తల్లి ఫీడింగ్ ఇస్తా ఉంది. దేవుడు ఎన్నుకున్నటువంటి సంతానం కనుక దేవుడు కాపాడుకున్నాడు. ఈ 3 నెలలు అతన్ని దాయలేకపోయారండి. ఇంకా ఎందుకంటే అతనికి మాటలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు 3 నెలల తర్వాత అతను ఏదో పలకడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ 3 ఉద్యోగాల తర్వాత ఇప్పుడు వధువు ఏం చేస్తుంది? పలుకుబడిన మాట. ఇక వధువుని దాయలేరు ఎవరు కూడా. ఎవరు వధువుని బొట్లో పెట్టలేరు, దాయలేరు. వధువు పలుకుతుంది. ఇక హల్లెలూయా, వధువు అద్భుతాలు చేస్తుంది. 3 నెలలు దాచారు. 3 ఉద్యోగాలు అయిన తర్వాత ఇక వధువు ఇక ఎత్తబాటుకు సిద్ధమైపోతా ఉంది. మరి ఒత్తిడి వచ్చేసింది. ఇక దాయలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ఓకలు వస్తున్నాయి, మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, వినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఏదేదో అరుస్తూ ఉంటారు. హల్లెలూయా. ఈ వధువు కూడా ఈ 3 కార్యాల తర్వాత వధువుకి పలుకుబడిన మాట ఆ యొక్క 3వ ఇడుపు ఆపరేట్ అవుతుంది. దేవుని పిల్లారా, ఒత్తిడి మామూలే. ఆ తర్వాత అతన్ని జమ్ము పెట్టిలో పెట్టి నీటిలో వదిలేస్తారు. దేవుని పిల్లారా, అతన్ని ఒక ఓడలో పెట్టారు. మందసములో ఉన్నాడు. ఇప్పుడు చూడండి, వాక్యానుసారముగా జత అయినటువంటి ఆ కుటుంబంలో ప్రార్థన ఉన్నది, వాక్యానుసారమైన బిడ్డలు ఉన్నారు. దేవునికి ఏ మహిమ. అక్కడ ఏముందంటే వారు ఒక మందసాన్ని కలిగి ఉన్నారు. మందసం మాత్రమే కాదు, అక్కడ కీలును కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్మలు కలిగి ఉన్నారు. అక్కడ వాక్యం అనబడే మందసాన్ని కలిగి ఉన్నారు. ఆ రక్షణ వలయం కలిగి ఉన్నారు వాళ్ళు. మోషే నీటిలో పెట్టిన తర్వాత దేవుడే కాపాడుకుంటున్నాడని. మరి భయంకరంగా నైల్ నదిలో ఆ యొక్క హెబ్రీ పిల్లలు తిని బలిసిపోయినటువంటి ఆ యొక్క క్రొకడైల్స్, మొసళ్ళు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు అక్కడికి ఎవరు వచ్చారు? దేవుడే రంగం మీదకి వచ్చాడు. వాడను టచ్ చేసి చూడు, వాగ్దాన పుత్రుని టచ్ చేసి చూడు. 10,000 దెయ్యాలు అందులోకి దిగినాయి అంట. 10,000 దెయ్యాలు దిగితే మరి 10,000 దూతలు దేవుడు దింపడా చెప్పండి? నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడు కూడా రంగం మీదకి వస్తాడు. నువ్వేం భయపడవలసిన అవసరం లేదు. హల్లెలూయా. నీకు ఎలాంటి ఒత్తిడి వచ్చినా కాపాడడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. 10,000 దెయ్యాలు ఆ నీటిలోకి దిగినప్పుడు కూడా దేవుడు తన యొక్క సైన్యాన్ని కూడా భూమి మీదకి ఆ యొక్క నీటిలోకి దింపాడు. ఏ యొక్క మరి ఎంత బలిసిపోయినటువంటి ఆ యొక్క మొసలైనా కూడా ఆ చిన్న బిడ్డను టచ్ చేయలేకపోతుంది. ఎందుకంటే అది ఆ యొక్క బిడ్డ ఉన్నది ఎక్కడంటే వాడలో ఉన్నాడు. ఆర్క్ అన్నాడు దాన్ని. ఏంటది? అదొక మనసము, వాక్యము. అక్కడ ఏముంది? మరి దేవుని పిల్ల దాని చుట్టూ ఆవరించినటువంటి ఒక కీలు ఉంది, ప్రొటెక్షన్. హల్లెలూయా. అతను వెళుతున్నాడు లోపల, మరి ప్రయాణం చేస్తాడు. ఈలోగా మరి ఏ శత్రువు అయితే ఆ యొక్క బిడ్డలను, ఆ యూదుల్ని, హెబ్రీ పిల్లల్ని చంపడానికి ప్రయత్నం చేస్తుందో ఆ శత్రు కుమార్తెని అక్కడ పెట్టాడండి. బైబిల్లో చెప్పలేదా దేవుడు? శత్రువులు ఎదుట నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫరో కుమార్తె ఆ యొక్క బిడ్డను తీసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఫరో ఇంట్లోకి వెళ్ళాడు. ఆ ఫరో ఎక్కడ వాగ్దాన పుత్రుడు ఎక్కడ? నేను చంపేస్తాను.
నేను ఒత్తిడి తీసుకొస్తాను, ఆ కుటుంబం మీదకి ఒత్తిడి తీసుకొస్తానని వీడు అక్కడ తిరుగుతుంటే ఆ యొక్క శత్రువు ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే అతను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ వ్యక్తి అక్కడే ఉన్నాడు. దేవుని పిల్లలారా, ఈలోగా ఆ బిడ్డకు పాలు ఇవ్వడానికి ఎవరిని పిలిచారు? తల్లిని, సొంత తల్లినే. వస్తున్నారు లోపలికి. ప్రవక్త చెప్తున్నాడు అక్కడ కోర్టు ఉందంట. ఏంటది? లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఇప్పుడు పరిగెత్తుకుని వెళ్ళింది మిరియాము. ఇదిగో అమ్మ మరి మన యొక్క తమ్ముడు ఫరో కుమార్తె గారు తీసుకెళ్లారు, మనం లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఏం జరగబోతుంది? చంపేస్తారా? ఏమీ అవ్వదు, మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళేటప్పుడు ఏముంది? అక్కడ కోర్టు ఉంది. పలకాలి, అక్కడ ఏదో పలకాలి. ఏం పలకాలి? అక్కడ కోర్టు ఏర్పాటు చేశారంట ఐగుప్తులో. మోపుడు ఎండుగడ్డి ముళ్ళగరిటి అనాలంట. మొదటి గేట్లో మరి మోపుడు ఎండుగడ్డి ముళ్ళగరిటి. నా సొంత మాట చెప్పట్లేదు, ప్రవక్త చెప్పిన మాట చెప్తున్నాను. హల్లెలూయా. ఆ కోర్టు ఎప్పుడైతే చెప్పిందో వీళ్ళకి బాగా తెలిసేమో ఈ యొక్క రాజ్యం గురించి అని లోపల పంపించారు. మొదటి గేటు, రెండో గేటు, మూడో గేటు దాటి సొంత బిడ్డ దగ్గరికి ప్రవేశించింది. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు పరుపుల్లో. హల్లెలూయా. ఆమె యొక్క ఫరో ఇంట్లోనే ఇతడు నివసిస్తా ఉన్నాడు. కనుక దేవుని ఏదేన్లో వాడు వచ్చి దేవుని పిల్లలను పాడు చేసినప్పుడు దేవుడు సాతాను ఏదేన్లో వాడిని ఓడించడానికి ఆయన దిగొచ్చాడు. కొంతమందికి అర్థమైంది దేవుని పిల్లలు. కనుక మీరు బైబిల్ అంతా మీరు జాగ్రత్తగా గమనించండి. వాక్యముతో జతకట్టినప్పుడు ఆ కుటుంబము ఈ విధంగా కాపాడబడుతుందని నా యొక్క భావన. క్రీస్తు దేవుని పిల్లారా, మొదటి నిర్గమనంలో ఒక వివాహం చూసాము. రెండవ నిర్గమనంలోకి మనం ప్రవేశిస్తే రెండవ నిర్గమనంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఆ వివాహానికి హాజరయ్యాడు. కానా పెండ్లి విందులో అక్కడ ఏమైతే సమస్య వచ్చిందో అక్కడ అంతా కూడా మార్చేశాడు దేవుడు. హల్లెలూయా. నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడంట. వాటికి ఏదో యాడ్ చేశాడు. హల్లెలూయా. కలర్ యాడ్ చేశాడు. టేస్ట్ యాడ్ చేశాడు ఆ నీటికి. ఒక నీరుకి దేవుడు రంగును కలిపినప్పుడు, ఒక దేవుడు ఒక నీటికి రుచిని కలిపితే మన జీవితాలకు ఏమీ కలపడా దేవుడు? నిస్సారంగా బ్రతుకుతున్నప్పుడు, బలహీనంగా ఉంటున్నప్పుడు, అవగాహన లేకుండా బతుకుతున్నప్పుడు, అర్థం చేసుకోలేకుండా బతుకుతున్నప్పుడు మన జీవితానికి కూడా దేవుడు ఏదో కలుపుతాడు. ఏం కలుపుతాడు? వాక్యమే కలుపుతాడు. అక్కడ ఆయన ఏం పలికాడు? వాక్యాన్ని పలికాడు. ఇప్పుడు ముంచి విందు ప్రధాని ఎదుగు తీసుకుని పోండి అన్నాడు. వారు ముంచి తీసుకుని వెళ్తా ఉంటుండగానే అక్కడ అద్భుతం జరుగుతుంది. మరి గాడ్ ఆఫ్ చేంజ్, ఆయన సమస్తమును మార్చే దేవుడు. కనుక ఎవరైనా ఫ్యామిలీ లైఫ్లో రుచి లేకుండా, రంగు లేకుండా, ఆప్యాయత లేకుండా మరి కొట్టుకుంటూ బలహీనంగా బ్రతుకుతూ ఉంటే దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, నీ జీవితాన్ని మార్చడానికే ఆయన దిగి వచ్చాడు. నీ జీవితాన్ని బలపరచడానికే దేవుడు ఉన్నాడు. ఈ జంటను కూడా దేవుడు ఈరోజు ఆశీర్వదించి ఇంకా బలపరిచి ప్రత్యక్షతనిచ్చి ఆ కాపుర దగ్గర ఇంకా నమ్మకంగా బ్రతుకుతూ మరి వాక్యానికి విధేయులుగా ఉంటే ఖచ్చితంగా వారి జీవితాన్ని కూడా ఇంకా బాగా అద్భుతంగా మారుస్తాడని నేను నమ్ముతున్నాను. మరి తృతీయ నిర్గమనంలో ఏం జరుగుతుంది? ప్రకటన గ్రంథము 12 అధ్యాయంలో ఏం జరుగుతుంది? అక్కడ ఒక స్త్రీ ఉంది. మొదటి నిర్గమనంలో ఒక స్త్రీ ఉంది. ఆమె ఎవరంటే యాకోబేదు. మరి రెండవ నిర్గమనంలో ఒక వివాహం జరుగుతుంది. మూడవ నిర్గమనంలో కూడా ఒక వివాహం ఉన్నది. అది ఎవరిదంటే గొర్రె పిల్ల వివాహము. హల్లెలూయా. ఆయన భార్య ఎవరంటే ప్రపంచవ్యాప్తంగా సిద్ధపడుతున్న ఆయన వధువు అయినది. ఇప్పుడు ఆమె ఏం కలిగి ఉంది? ఈమె కూడా వాక్యంతోనే జతకడతా ఉంది. ఆ ప్రకటన గ్రంథం 12 అధ్యాయాన్ని మీరు చదువుకుంటే అక్కడ ఎవరంటే సూర్యుని ధరించుకున్న స్త్రీ. ఆమె ఎవరితో జతకట్టింది? సూర్యునితో. సూర్యుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆమె పాదాల కింద ఏముంది? చంద్రుడు. చంద్రుడేంటి? సంఘకాలాలు, 7 సంఘకాలాలు. భౌతికమైన యూతులకి ఇది వేరే. నేను వధువు కొరకు మాట్లాడుతున్నాను. భౌతికమైన యూత్కి అయితే అది ధర్మశాస్త్రముగా మనం చెప్పుకోవచ్చు దేవుని పిల్లలు. కానీ నేను వధువు కొరకు మాట్లాడుతున్నాను. ఇదిగో అక్కడ సూర్యుని ధరించుకున్న స్త్రీ. సూర్యుడు ఎవరు? యేసుక్రీస్తు. చంద్రుడు ఎవరు? 7 సంఘకాలాలు. ఇప్పుడు ఆమె ఎలాంటి కిరీటాన్ని కలిగి ఉంది? 12 నక్షత్రాల కిరీటము, 12 మంది అపోస్తుల బోధ, 1200 వర్తమానాల బోధ. హల్లెలూయా. ఇలాగా ఆమె జత కడుతున్నప్పుడు మొదటి నిర్గమనంలో దేవుని పిల్లారా మరి అక్కడ అమ్మరాము యాకోబులు జత కట్టినప్పుడు కననయ్య ఉన్న బిడ్డను మింగడానికి ఐగుప్తు రాజు రెడీగా ఉన్నాడు. కానీ దేవుడు కాపాడాడు మొదటి వివాహంలో. మధ్యలో కూడా అక్కడ ఏదో సమస్య ఏర్పడినప్పుడు అక్కడ స్వయంగా ఆయనే వెళ్ళి కాపాడాడు రెండవ నిర్గమనంలో. మరి మూడవ నిర్గమనంలో కూడా ఒక ఒత్తిడి రాబోతా ఉన్నది. కొంతమందికి ఇది అర్థం కాకపోవచ్చు. అంటే వర్తమానంలో లేని బయట వారికి ఏం జరుగుతుంది? ఇప్పుడు మూడవ నిర్గమనంలో ఈ ఆఖరి వివాహంలో ఈమె కూడా వాక్యంతోనే జతకట్టింది. ఇక వాక్యం తప్పే ఈమెకి ఏమీ అవసరం లేదు. కొంతమందికి వాక్యం తప్ప అన్నీ కావాలండి. కానీ వధువుకు మాత్రము కేవలం వాక్యమే కావాలి.
ఆమె సూర్యుని ధరించుకుంది, యేసుక్రీస్తుని. ఆమె పాదాల కింద చంద్రుడు ఉన్నాడు 7 సంఘకాలాలు. ఇప్పుడు 12 నక్షత్రాల కిరీటము కలిగి ఉంది. హల్లెలూయా. అదంతా కూడా ఆపాదమస్తకము వాక్యమై ఉన్నది. ఈ వాక్యమై ఉన్న ఈమె గర్భవతి అయిందంట. 7 ఉరుములు ఆమెను గర్భవతిని చేసినప్పుడు దేవుని పిల్లారా, ఆ కననయ్య ఉన్న శిశువు ఎవరో తెలుసా? మొదటి నిర్గమనములో మోషే, మరి తృతీయ నిర్గమనములో క్రీస్తు అయి ఉన్నాడు. వాక్యానుసారముగా ఆమె గర్భవతి అయినప్పుడు క్రీస్తునే ఆమె భూమి మీదకి తీసుకొస్తుంది. అయితే కననయ్య ఉన్న శిశువుని మింగడానికి మరల ఇక్కడ ఒక భయంకరమైన సర్పం ఉంది. మొదటి నిర్గమనములో ఆ జంటను కాపాడిన దేవుడు, రెండవ నిర్గమనములో మరి దేవుని పిల్లలారా అక్కడ కూడా వివాహాన్ని కాపాడిన దేవుడు, ఈ తృతీయ నిర్గమనములో ఈ వధువుని కూడా రాబోయే ఒత్తిడిలో దేవుడు కాపాడతాడు. నిత్యముగా ఈ వధువును బలపరుస్తాడు. ఎత్తబడే విశ్వాసాన్ని ఇచ్చి గొప్ప ఎత్తబాటుకు దేవుడు తీసుకెళ్తాడు. కనుక నిత్యముగా దేవుని పిల్లలారా వివాహం ద్వారా జతపరచబడిపోతున్నటువంటి ఆయన పిల్లలకి నేను చిన్న సలహా, వాక్యంతో జతవండి. ఇక వివాహం చేసుకున్న తర్వాత ఇష్టాలు అన్నీ కూడా మార్చుకోవాలి. భార్య కొరకు భర్త, భర్త కొరకు భార్య, ఇద్దరు చక్కగా, ఎందుకంటే ఇక్కడ వాక్యాలు కూడా చదువుకుని ఉంటారు, దేవుని చదివారు ఇక్కడ. కనుక ఒకరు కూడా త్యాగం చేసుకుని సమర్పించుకుని, ఏదైనా లోపాలుంటే కాపర్ దగ్గరికి వచ్చి ఆ కాపర్తో చక్కటి దేవుని పిల్లారా మీ యొక్క సాక్ష్యాన్ని పంచుకుని ఎలాగూ మీ జీవితాన్ని కట్టుకోవాలో మరి కాపర్ ద్వారా పరిశుద్ధాత్మ నాయకత్వానికి మీ జీవితాలను అప్పగించుకుంటే ఖచ్చితంగా మీరు ఎత్తబాటులో ఉంటారు. కనుక సోదరుడు రమేష్, కరుణ, మరి వీరిరువురు కూడా యవనస్తులు, చిన్నవారు. వారిరువురు కూడా మరి ఒకరితో ఒకరు ఇప్పుడు మరి ప్రమాణాలు చేసుకుంటారు. ప్రమాణాలు చేసుకున్నప్పుడు దేవుని పిల్లారా పెళ్లి ప్రమాణాల మీద నిలబడాలి. ఒకే ఒక మాట, ఆఖరి మాట చెప్తున్నాను చూడండి. బైబిల్లో ఒక జంట ఉందండి. ప్రవక్త చెప్పిన జంటల కోసం నేను మాట్లాడుతున్నాను. ఎవరంటే వాళ్ళు యాయిరు అతని భార్య, ప్రవక్త చెప్పాడు ఈ విషయాన్ని. యాయిర్ ఇంట్లో ఒక సమస్య వచ్చినప్పుడు మీకు అందరికీ తెలుసు యాయిర్ కుమార్తెకి ఎలాంటి ప్రమాదం జరిగిందో. ఆల్మోస్ట్ డెత్ అది. ఇప్పుడు యాయిర్ ఎక్కడికి వెళ్ళాలి? ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలనుకున్నాడంట. యాజక వస్త్రాలు ధరించాడు, టోపీ ధరించాడు, బయలుదేరి వెళ్తా ఉన్నాడు. ఇదేంటి ఇలాంటి ఒత్తులు ఎక్కడికి వెళ్తున్నావు అంటే వాళ్ళ భార్యతో చెప్తున్నాడంట, నేను నజరేయుడైన యేసుక్రీస్తుని మన ఇంటికి తీసుకురావాలనుకున్నాను అన్నాడు. ఏమంటావు నువ్వు? ఇలాంటి సమస్య వచ్చినప్పుడు పాస్టర్ గారిని మన ఇంటికి తీసుకురావాలనుకున్నాను. భార్య ఏమైనా చెప్పండి, ఎస్, ఇలాంటి సమయంలో దైవజనుడు దైవజనరాలు మన ఇంటికాడ ఉండాలి. మరి సంఘ సహోదరులు లేకపోతే ఆ యొక్క సంఘ బిడ్డలు మన ఇంటికాడ ఉండాలి, ప్రార్థన జరగాలి. అయితే సంఘం అంతా అంటుందంట, ఎందుకంటే ఆ యోధా సంఘం అంటుందంట ఏమనంటే అతను తీసుకురావద్దు, అతను మరి వెలివేయబడ్డాడు, మంచోడు కాదు. అతను ఎవరంటే ఇదిగో హృదయాలు చదివేవాడు, నజరేయుడైన యేసుక్రీస్తు వ్యభిచారం వల్ల పుట్టాడని రకరకాల ఊహాగానాలు అతని మీద పెట్టుకుంటూ ఉంటుండగా ఇతను ఒక నిర్ణయం తీసుకున్నాడంట, నేను యేసుక్రీస్తునే తీసుకొస్తాన్నాడంట. అప్పుడు వాళ్ళ భార్యతో చెప్పాడంట, హనీ, నేను ప్రభువైన యేసుక్రీస్తుని మన ఇంటికి తీసుకురావాలనుకున్నాను, నీ సంగతి ఏంటని అడిగాడంట. ఏమండి మంచి నిర్ణయం తీసుకున్నావు, నీ తీసుకున్న నిర్ణయమే కరెక్టే అన్నదంట. అయితే మరి ఆయన్ని కనుక తీసుకొచ్చామంటే మన అందరినీ వెలివేస్తారు, నీ సంగతి ఏంటని అడిగిందంట. మనకి ఇల్లు కూడా ఉండదు, బయటికి పంపించేస్తారు, మనం రోడ్డు మీద పడాలంటే ప్రవక్త అంటున్నాడు, ఆమె అన్నదంట, ఏమని చెప్పిందో తెలుసా? సార్, యజమానుడా, నా భర్త, నేను నీతో పెండ్లి ప్రమాణం చేశాను. ప్రభు అయిన యేసుక్రీస్తుని మన గృహానికి తీసుకొచ్చినందుకు ఒకవేళ మనం వెలివేయబడితే అది కూడా నాకు ఇష్టమే, నీతో పాటు చెట్టు కింద బ్రతకడానికి కూడా నాకు ఇష్టమే అని చెప్పిందంట. నువ్వు మాత్రము వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తుని మాత్రమే మన గృహానికి తీసుకురా. ఈ విధంగా భర్త ఉండాలి, ప్రతిసారి క్రీస్తుని గృహానికి తీసుకురావాలి, భార్య దానికి ఏకీపించాలి. హల్లెలూయా. అప్పుడు అక్కడ మరణం జీవంగా మారిపోద్ది, కన్నీరు మరి దేవుని పిల్లలారా నాట్యంగా మారిపోద్ది, దుఃఖము ఆనందంగా మారిపోద్ది. కనుక ఈ కుటుంబం అలాగా ఉండాలని, చేరి వచ్చిన వారు కూడా ఏదైనా సమస్యలు ఉంటే ఆ విధంగా మీ గృహానికి యేసుక్రీస్తుని తీసుకురావాలని, వాక్యముతో మీరు జతపరచబడాలని నేను తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.